Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, డివైన్ మర్సీ రిట్రీట్ దివ్య కారుణ్య వడకం ఈ అక్టోబర్ నెల నడిపించటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏమనగా, ఈరోజు మనకి అత్యవసరమైనటువంటి ఒక ముఖ్యమైన విషయం, దేవుని కృప, దేవుని కరుణ మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే మానవ రక్ష చరిత్ర సంఘటన తండ్రి దేవుడు ప్రారంభించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనిషి రక్షణ పొందటానికి ఏదైతే అవసరమో అవి అన్నీ కూడా ఆయన మనకు తెలియచేసి ఉన్నాడు. అంతేకాదు, ఈ పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు మనిషి దేవుని ద్వారా రక్షించబడటానికి, సైతానికి పాపానికి బానిసుడై నిత్య వినాశనానికి నరక కూపమునకి పడిపోకుండా ఉండటానికి మనం ఏమి చేయాలో అన్నీ కూడా యేసుక్రీస్తు మనకు చక్కగా బోధించి ఉన్నాడు. పరలోక రాజ్యం అంటే ఏమిటి, మనం ఎలా దేవుని సన్నిధిలో చేరుకోవాలి, ఎలా రక్షణ పొందుకోవాలి అని అన్ని రహస్యాలు రాయబడినటువంటి ఈ దేవుని యొక్క వాక్కులో ఉన్నాయి. కానీ ఈరోజు ప్రపంచ పరిస్థితి మనం చూస్తే, కుటుంబాల పరిస్థితి చూస్తే, సంఘాల పరిస్థితి చూస్తే, ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతారండి? ఎంతమంది నిజంగా దేవుని ఆత్మలో నడిపించబడుతూ ఉన్నారండి? ఎంతమంది నిజమైనటువంటి దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో ఆరాధిస్తూ ఉన్నారండి? ఎంతమంది నిజంగా రక్షణ పొందాలని దైవభక్తితో, దైవ భయముతో, నీతి మార్గములో నడుస్తూ ఉన్నారండి? ఒక చిన్న ప్రశ్న ఈ వాక్యం వెంటనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. మీరే చెప్పండి. ఈ రోజులలో మన భారతదేశంలో మాత్రం కాదు, లోకవ్యాప్తంగా పాపము ఎక్కువగా పండి పెరుగుతూ ఉందా, లేదా నీతిమంతులు ఎక్కువగా ఈ భూలోకములో, ప్రపంచములో జీవిస్తూ ఉన్నారా? ప్రపంచములో పాపం ఎక్కువనా, పుణ్యం ఎక్కువనా? మీ మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. ప్రియులారా, పుణ్యక్రియల కంటే పాపక్రియలే ప్రపంచములో ఎక్కువగా పండి పెరుగుతూ ఉన్నాయి. పాపం చేసినవాడు సైతానిక సంతతి యగును అని 1 యోహానులో మనం చదువుతూ ఉన్నాం. పాపమచ్చతో, పాపమరక్కలతో ఎవరు కూడా రక్షణ మార్గములో ప్రవేశించలేరు. పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయిరి. ప్రియలారా, ఇటువంటి పరిస్థితిలో మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనములో, నా ఈ చిన్న వారులలో ఏ ఒక్కడు కూడా నాశనమగుట పరలోకమందున్న నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకొనుడు. దేవుణ్ణి ఎరగక, దేవుని రక్షణ సందేశాన్ని తెలవక,
దేవుడు మానవులని నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అని తెలవక, దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు కలువరి యాగబలి విలువ ఏంటో తెలవక, ఆయన శిలువపై నీ కోసం నా కోసం పడిన కఠోరమైనటువంటి వేదన ఏంటో తెలవక, రక్షణ పరలోక రాజ్యం ఎంత గొప్ప బహుమానమని తెలవక, ఈ జీవిత యాత్ర ముగించినప్పుడు దేవుని న్యాయసింహాసనములో నిలబడి ఈ ప్రపంచములో ప్రతి ఒక్క మనిషి చేసినటువంటి మంచిది కానీ చెడ్డది కానీ తనకి తగినటువంటి ప్రతిఫలం పొందటానికి, లెక్కలివ్వటానికి మనం ఒకరు దేవుని సింహాసనములు నిలబడాలనేటువంటి ఒక ఆలోచన కూడా మనిషికి లేకుండా స్వార్థం పండి పెరిగి, పాపం పండి పెరిగి, శారీరక కోరికలు పండి పెరిగి జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో మానవులని రక్షించటానికి దేవుడు ఏర్పరచిన చివరి నిరీక్షణ, చివరి అవకాశం, చివరి మార్గమే దేవుని కరుణ, దేవుని కృప. డివైన్ మర్సీ అంటే, దివ్య కారుణ్యము అంటే, మీరు ఈ మాట చాలాసార్లు విని ఉండవచ్చు. ఇది ఎక్కడ ప్రారంభించింది? ఎందుకు కథోలిక శ్రీ సభలో డివైన్ మర్సీ అనేటువంటి ఆ జపమాల ప్రార్థన మనం చెప్తూ ఉన్నాం? ఎందుకు డివైన్ మర్సీ పండుగ అనగా దివ్యకారుణ్య మహోత్సవము మనం ఎందుకు కొనియాడుతూ ఉన్నాం? దీనికి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను మనము ఈ వాక్య పరిచయ సందర్భంగా ధ్యానించబోతూ ఉన్నాం, వినబోతూ ఉన్నాం. అలాగే ఈరోజు మొదలుకొని శుక్రవారం వరకు దివ్య కారుణ్యం అనేటువంటి ఆ ఒకే ఒక అంశాన్ని రకరకాల కోణాల నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎలా మీరు నేను ఆ దివ్య కారుణ్యం పొందుకుంటాం, ఎలా పాపములో పడిపోయిన మనుషులని నిన్ను నన్ను దేవుడు ఉద్ధరిస్తారు, మనకు ముందున్నటువంటి చివరి నిరీక్షణ ఏమిటి, మనము ఎలా ఈ దేవుని అవధులేని ప్రేమ పొందుకుందాం అని రకరకాల అంశాలు బిడ్డలారా ఈ రాబోయే 5 రోజులు మా టీం మీతో పంచుకోబోతూ ఉన్నారు. ఉద్దేశం వేరే ఏది కాదండి. మీరు చనిపోయే ముందు ప్రియబిడ్డలారా ఈ దేవుని కరుణ ఏంటో, కృప ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ప్రియబిడ్డలారా మీ చివరి అంత్యం నరకమే, నిత్య శిక్ష మాత్రమే. అది మీకు ఎప్పుడు రాకూడదు. అందుకే దేవుని ఆత్మ ప్రేరణ వలన నేను ఈ అక్టోబర్ నెలలో దివ్య కారుణ్య ధ్యాన వడకము నడిపించటానికి కారణం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ఈ ముఖ్యమైన అంశాలు ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ మాకు జ్ఞానం దయచేయండి. ఈ 5 రోజుల ధ్యాన వడకంలో నేను పాల్గొంటూ ఉండగా నా గుండెను తాకండి, నా మనసును స్పర్శించండి. ఒక టీవీ న్యూస్ లాగా ప్రియబిడ్డలారా ఈ టాకులు వినటం మాత్రం కాదు, మీ నేను పలికిన ఒక్కొక్క వాక్కు, అలాగే సేవకులు రాబోయే రోజులలో మీతో పంచుకుపోతున్న ప్రతి ఒక్క దేవుని వాక్కు ప్రియబిడ్డలారా మీ గుండెలో దూసుకుని పోవాలి, మీ మనసులో నాటుకుని పోవాలి. అది మీ జీవితాన్ని మార్చాలి, దేవుని కృప కరుణ సాగరానికి నిన్ను నడిపించాలి. అందువలన నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ సర్వశక్తితో సమయాన్ని ఉదయం 2 గంటల సేపు 6 నుంచి 8 గంటల వరకు, సాయంకాలం 2 గంటల సేపు 6 నుంచి 8 గంటల వరకు మీరు కేటాయించండి. ఈ సమయము మీకు ఎప్పుడు వృధా పోవదు. మీరు మీ కుటుంబము ఆశీర్వదించబడబోతుంది. కళ్ళు మూసుకొని నాతో కలిసి ఒక్క నిమిషం ప్రార్థించండి. ప్రభువైన దేవా,
దివ్య కారుణ్య వడకము నడిపించటానికి మాకు ప్రేరణ కలిగించినందుకు మీకు స్తోత్రం. ఎంతో దాహముతో మీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్న ఈ ధ్యాన వడకములో మేమందరం కలిసి మీ కృప కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకై నువ్వు ఏర్పరచినటువంటి ఆ గొప్ప రక్షణ మాకు తెలియచేయండి. నీ కరుణ కృప ఎంత అగాధమైనదో మాకు తెలియచేయండి. మా పాపం ఎంత ఘోరమైనదో మాకు తెలియచేయండి. పాపము యొక్క వేదన మరణమని మాకు తెలియచేయండి. ప్రభువా, ఈ ధ్యానవడకములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డతో వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. సిస్టర్ ఫౌస్టినా గారికి నీవు తెలియచేసినటువంటి అన్ని ఆధ్యాత్మిక రహస్యాలు ఈ బిడ్డలు కూడా తెలుసుకునేలాగున ఒక్కొక్క వాక్యం వింటూ ఉండగా వారి హృదయాలలో ఆత్మ ప్రేరణ కలిగించండి ప్రభువా. ఈ ధ్యాన వడకం ద్వారా మీకు మహిమ కలుగునుగాక. ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు కలిసి ఈ ఒక్క వడకములు పాల్గొంటున్నారో, ఎవరైతే వేడివేడిగా వ్యక్తిగతంగా ఈ వాక్యాన్ని ఆలగిస్తూ ఉన్నారో, వారు ఈ వాక్యము ద్వారా, ఈ ధ్యాన వడకం ద్వారా రక్షించబడునుగాక. ప్రభువా, ఈ కరోనా మహమ్మారి సమయంలో నీ శిక్షకి గురి నశించిపోకుండా, నీ క్రోధమునకు గురి అయి మేము నశించిపోకుండా, సైతాను మమ్మల్ని పట్టి నశింపించకుండా, ప్రాపంచిక వైపరీత్యాలలో మీ బిడ్డలు ఏడ్చి విరిగి నలిగిపోకుండా, కృప కరుణ అనే మహాసాగరం ఆ ద్వారము ఇంకా తెరవబడి ఉండగా ఆ ద్వారములో ప్రవేశించి నీకు తగిన బిడ్డగా, నీ కుమారుడుగా కుమార్తెగా జీవించే గొప్ప భాగ్యమును ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ డివైన్ మర్సీ ధ్యాన వడకం ద్వారా ఈ బిడ్డల ఆత్మదాహం తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల దూతలారా, సకల పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డల కుటుంబములో మీ దూతలు సంచరించునుగాక. అమ్మ మరియ తల్లి మాతో దగ్గరే ఉండి మీ 7 వ్యాకులతతో పాటు మా ఈ దివ్య కుమారుని యేసుక్రీస్తు వేదనలను బాధలను స్మరించుకుంటున్న ఈ బిడ్డలకి దగ్గర ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రద్ధతో మీరు ఈ వాక్యాన్ని వినాలి. నేను కథ చెప్పట్లేదండి, కొన్ని చరిత్ర సంఘటనలు, కొన్ని చరిత్ర నిజాయితీలు నేను మీ ముందు పంచుకోబోతూ ఉన్నా. అందువలన వేరే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా బిడ్డలారా ఈ వాక్యాన్ని మీరు వినండి. మీరు విని ఉండవచ్చు, సిస్టర్ సెయింట్ ఫౌస్టీనా కొవెల్స్కా అనేటువంటి ఒక సిస్టర్ గారిని గురించి. చరిత్రలేఖలో 1931వ సంవత్సరము ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 1938వ సంవత్సరం వరకు తరచుగా యేసుక్రీస్తు ఈ సిస్టర్ గారికి దర్శనమిచ్చి దేవుని కృపణ గురించి, కరుణ గురించినటువంటి లోతైన మర్మాలు, రహస్యాలు ఈ సిస్టర్ గారికి ఆ కరుణామయుడు తెలియజేశాడు. యేసుక్రీస్తు బయలుపరచినటువంటి, ఆయన ఈ సిస్టర్ గారితో మాట్లాడినటువంటి అన్ని అంశాలు ఆమె
యేసుక్రీస్తు ఆదేశ ప్రకారము తన డైరీలో పూర్తిగా రాసుకున్నారు. ఈ డైరీని డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అనగా నా ఆత్మలో నేను పొందిన దేవుని కరుణ అనేటువంటి ఒక హెడ్డింగ్లో ఈ పుస్తకాన్ని ప్రకాశనం చేశారు, పబ్లిష్ చేశారు. ఈ పబ్లిసిటీ వలన లోకవ్యాప్తంగా డివైన్ మర్సీ భక్తి, దివ్య కారుణ్య భక్తి తెలియచేయటానికి ముఖ్య కారకులుగా ఈ సిస్టర్ సెయింట్ ఫౌస్టీనా మారింది. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు తెలియచేసినటువంటి ఈ ఆధ్యాత్మిక రహస్యాలన్నిటినీ కూడా ఆమె అప్పుడు పాపు గారైనటువంటి పోప్ జాన్ పాల్ II గారికి పూర్తిగా ఆమె వివరంగా చెప్పింది. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ పాపు గారు ఆమె తెలియచేసినటువంటి రహస్యాలను అన్ని అర్థం చేసుకుని, అలాగే ఆమె స్వయంగా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆదేశ ప్రకారము తయారు చేసినటువంటి డివైన్ మర్సీ పటము, డివైన్ మర్సీ పిక్చర్. ప్రియులరా, రాబోయే రోజులలో ఆ పిక్చర్ని గురించి కూడా వాక్యం మీరు వినబోతూ ఉన్నారు కాబట్టి నేను ఆ పటమును గురించి ఎక్కువ చెప్పట్లా. ఈ పటము కూడా పోప్ జాన్ పాల్ II గారికి చూపెట్టి అన్ని వివరాలు సంఘానికి, చర్చికి సిస్టర్ సెయింట్ ఫౌస్టీనా గారు తెలియజేసింది. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పోప్ జాన్ పాల్ II భక్తినాథ పాపు గారికి ఈ రహస్యములన్నీ కూడా ఒక విశ్వాస సత్యమని, ఇది దేవుని యొక్క చిత్తమని ఆయన తెలుసుకున్నాడు. మీకు తెలుసు, ఆ భక్తినాథ పాపు గారు ఈరోజు పునీత సెయింట్ జాన్ పాల్ II గారుగా ఘోషణ చేయబడి ఆయన ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నాం. అనగా గమనించండి, దేవుని చిత్తం. సెయింట్ సిస్టర్ ఫౌస్టీనా దేవుని రహస్యాలు సెయింట్ జాన్ పాల్ II గారికి తెలియచేశారు. ఒక పునీతురాలు ఇంకొక పునీతునికి దేవుని చేతిలో ఒక పాత్రగా ఆయన వాడుకున్నటువంటి ఇద్దరే సెయింట్ ఫౌస్టీనా, సెయింట్ జాన్ పాల్ II. ఈ రెండు పునీతుల ద్వారా ప్రియులారా ఈరోజు లోకవ్యాప్తంగా మీరు, నేను, అందరము ఈ దివ్య కార్యముని గురించి తెలుసుకున్నాం. అందువలన దేవుని ప్రత్యేకమైన ఆత్మ ప్రేరణ వలన ప్రియులారా 1935 సంవత్సరము ఏప్రిల్ నెల 28వ తారీఖున పోలండ్ దేశములో, గమనించండి, పోప్ జాన్ పాల్ II గారి జన్మదేశమే పోలండ్. ఆ జన్మదేశములో ప్రియులారా విలీనో అనేటువంటి ఒక పట్టణములో డివైన్ మర్సీ పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ, పోప్ జాన్ పాల్ II ప్రకటన చేశారు. ఒక విశ్వాస సత్యముగా ఆయన ఘోషణ చేశారు. ఫస్ట్ టైం డివైన్ మర్సీ ఫీస్ట్ పోప్ జాన్ పాల్ II గారి స్వాధీనములో, ఆధుర్యములో అక్కడ జరిగింది, నడిపించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2020 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము ప్రియులారా ద సండే ఆఫ్టర్ ఈస్టర్ అనగా పునరుత్థాన పండుగ తర్వాత వచ్చు ఆదివారం డివైన్ మర్సీ ఫీస్ట్గా, దివ్య కారుణ్య మహోత్సవముగా మనమందరము కొనియాడుతూ వస్తూ ఉన్నామన్నమాట. ఈ డివైన్ మర్సీ పండుగ కథోలిక శ్రీసభలో ఒక ముఖ్యమైన పండుగ అని ఘోషణ చేసి ప్రకటించి ఈ పండుగ మొట్టమొదటిసారిగా కొనియాడినటువంటి భక్తినాథ పాపు గారు జాన్ పాల్ II చెప్పిన మాట ఏంటంటే, ఆయన మాటలో ఐ కాట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని ఆయన అన్నాడు. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అంటే నా జీవితములో నేను అనుభవించినటువంటి ఆనందములో, సంతోషములో చాలా చాలా గొప్ప
దినముగా ఈ డివైన్ మర్సీ ఫీస్ట్ని ఆయన వ్యక్తిగతంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిళ్ళారా, ఈ భక్తినాథ పాపు గారు 2000 సంవత్సరము అనగా జూబిలీ ఇయర్లో సిస్టర్ ఫౌస్టీనా అనే ఈ సిస్టర్ గారిని పునీత సిస్టర్ ఫౌస్టీనా అని ఒక పునీతురాలుగా ఘోషణ చేసి ఆ పునీతురాల పదవికి, పునీతురాల స్థాయికి సిస్టర్ సెయింట్ ఫౌస్టీనా అని జాన్ పాల్ II పునీత గారు ప్రియులరా లేవనెత్తాడు. చూడండి, దేవుని రక్షణ ప్రణాళిక ఎక్కడి నుంచి ప్రవహించి ఎక్కడ వరకు దేవుడు దాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నాడు. సిస్టర్ సెయింట్ ఫౌస్టీనా గారి ద్వారా దేవుడు తెలియచేసినటువంటి అన్ని రహస్యాలలో శ్రేష్టమైన అంశం ఏంటనే ప్రియబిడ్డలారా, ఐ రీడ్ ఓవర్ హియర్, డివైన్ మర్సీ ఈస్ మ్యాన్స్ కైండ్స్ లాస్ట్ హోప్ ఫర్ సాల్వేషన్. అంటే దివ్యకారుణ్యం మాత్రమే మానవ జాతి రక్షణ పొందుకోవటానికి చివరి నిరీక్షణ అని అర్థం. ఎందుకు దివ్యకారుణ్యం మానవ జాతి రక్షణ పొందుకోవటానికి చివరి నిరీక్షణ అంటే ప్రియబిడ్డలారా గమనించండి, 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఈ రక్షణ పొందుకోవటానికి, ఈ రక్షణ సువార్త ఆయన మనందరికీ తెలియచేశాడు. నీవు నేను రక్షణ పొందుకోవటానికి, నశించిపోకుండా మనకి ఏదైతే రక్షణ మార్గంలో ప్రవేశించడానికి అవసరమో అవి అన్నీ కూడా ఈ రక్షణ సువార్తలో రాయబడి ఉన్నాయి. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. నామకే వాస్తే క్రైస్తవులుగా, నామమాత్ర క్రైస్తవులుగా ఒక పనిలాగా, ఒక డ్యూటీలాగా చర్చికి వెళ్తున్నాం, వస్తూ ఉన్నాము తప్ప, మాసంలో పాల్గొంటున్నాము, దివస ప్రసాదం తీసుకుంటున్నాము తప్ప, కొన్ని ఆచార అనుష్ఠాన కర్మ క్రియలు ముగిస్తూ ఉన్నాము తప్ప, ఎంతమంది నిజంగా యోహాను సువార్త 14:15 పలికినట్లుగా మీరు నన్ను ప్రేమించునచో నా ఆజ్ఞలను పాటింతురు అని యేసుక్రీస్తు పలికాడు. అనగా ప్రియబిడ్డలారా, నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావంటే, ఆ ప్రేమకి అర్థం ఏమైనా ఉంటే యేసుక్రీస్తు మనకు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన బోధించిన బోధ, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఆజ్ఞలు ఎవరైతే నిజంగా పాటిస్తూ ఉన్నారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవారు. ప్రేమలో ఏముందండి బిడ్డలారా? ప్రేమలో సాక్రిఫైస్ ఉంది, ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో నొప్పి కలగాలి, ప్రేమలో వేదన కలగాలి. ఈ వేదన లేకుండా, ఈ నొప్పి లేకుండా, ఈ త్యాగం లేకుండా, ఈ సాక్రిఫైస్ లేకుండా ప్రేమ అనే పదానికి అర్థమే లేదు. There's no meaning in the word called love. అందుకే ఏ ఒక్క మానవుడు కూడా నశించిపోవట పరలోకమందు నా తండ్రి చిత్తం కాదు అని యేసుక్రీస్తు మత్తయి 18:14 తెలియచేశాడంటే, రక్షణ పొందు వారి కంటే నశించిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా అధికముగా ఉన్నది అని తెలిసినటువంటి దేవుడు మానవులకి రక్షణ పొందుకోవటానికి ఒక చివరి ఛాన్స్, ఒక చివరి అవకాశం ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ సిస్టర్ సెయింట్ ఫౌస్టీనా గారి ద్వారా తెలియజేసినటువంటి దివ్య కారుణ్యం అనేటువంటి ఈ భక్తి ద్వారా. అందుకే సిస్టర్ ఫౌస్టీనా గారికి బిడ్డలారా గమనించండి, నేను చెప్పినట్లుగా 1931 సంవత్సరం నుండి 1938 సంవత్సరం వరకు సుదీర్ఘమైన ఇన్ని సంవత్సరాలలో తెలియజేసినటువంటి ఆ సందేశాలు అన్నిటిలో శ్రేష్టమైన ఒక అంశం ఇదే. దివ్యకారుణ్యమూర్తి భక్తిలో దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ కృపా సాగరములో మనిషి రక్షణ పొందుకుంటే అది మాత్రమే మానవ జాతికి చివరి
రక్షణ, నిరీక్షణ. ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. ఎందుకు? తీర్పు విధించేవాడు ఆయనే. ఆయన సింహాసనం ముందు నేను నువ్వు చనిపోయిన తర్వాత మన జీవిత లెక్క అర్పించడానికి నిలబడాలి. ఆయనే న్యాయాధిపతి. ప్రియములారా, అందువలన ఆయన తెలియజేసినటువంటి ఈ ఒక్క చివరి అవకాశం తప్ప రక్షణ పొందటానికి వేరే ఒక మార్గము లేదు. ఈ అవకాశం కూడా మనము తిరస్కరిస్తే, ఈ ఒక్క అవకాశం కూడా సద్వినియోగపరచకుండా ఉంటే, ఈ అవకాశం కూడా తోసివేస్తే, ప్రియులరా, మరి నిన్ను రక్షించువాడు ఎవరున్నారు? నిన్ను, నీ కుటుంబాన్ని ఉద్ధరించువారు ఎవరున్నారు? ఒక మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఆ మనిషికి ఏమీ లాభం అని అడిగినటువంటి యేసుక్రీస్తే ప్రశ్నిస్తూ ఉన్నాడు, హే మనిషి, నీకు రక్షణ అంటే ఏంటో తెలియదు, నీకు దేవుని కృపకున్న లోతు తెలియదు, ఆయన ప్రేమకున్నటువంటి విశాలత తెలియదు, ఆయన ప్రేమకున్నటువంటి ఎత్తెంతో నీకు తెలియదు. అందుకే ఈ చివరి ప్రయత్నం సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఆ డైరీ అన్నిటినీ కలిపి పడితే దానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశం. నీవు రక్షణ పొందాలి అని అనుకుంటే, నీ కుటుంబం నరకాగ్నిలో పడిపోకుండా ఉండాలని కోరుకుంటే, నీ చివరి జీవిత గమ్యం పరలోకములో ఆ త్రిత్వకు దేవుని సన్నిధిలో అసంఖ్యం దూతలతో పాటు, పునీతులతో పాటు, పరిశుద్ధులతో పాటు, హతసాక్షులతో పాటు దర్శన గంధములో పలుకుతున్నట్లుగా ఆ దేవుడు పరిశుద్ధులు 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 అని స్తుతించి ఆరాధించే దూతల గణములతో పాటు నువ్వు కూడా నిలబడాలంటే, ఆ రక్షణలో నీవు చేరాలనుకుంటే, ప్రియములారా, ఈ దివ్య కారుణ్యాన్ని హత్తుకోండి. ఈ దివ్య కారుణ్యమూర్తిని అంగీకరించండి. ఆయన కృప మహాసాగర ద్వారము తెరచి ఉన్నటువంటి ఈ టైంలో ఆ ద్వారములో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మానవులకి ఎందుకు దేవుని కృప కావాలి? ఎందుకు దేవుడు ఈ సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా ఈ రహస్యం తెలియచేస్తూ ఉన్నాడు అని అడిగితే, దానికి ఒక ఆన్సర్ నేను బైబిల్ నుంచి చదవాలనుకున్నట్లారా. సిరా గ్రంథం 18వ అధ్యాయము మనము 11, 12, 2 వచనం ఒకసారి విందామా? కనుకనే ప్రభువు నరుల పట్ల మిక్కిలి ఓర్పు చూపును, వారి మీద దయను కుమ్మరించును, నరులు మృత్యువాతబడుదురని గ్రహించి వారిని ఉదారంగా క్షమించును. ప్రియములారా, దేవుడు ఎందుకు మళ్ళా నీ మీద నా మీద ఈ అపారమైన కరుణ చూపిస్తున్నాడంటే కారణం ఇదే. నరులు మృత్యువాదపడుదురని గ్రహించి మనిషిని ఉదారముగా క్షమించి వదిలిపెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, మనం లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు అనేటువంటి ఒక సంకటం మనం చదువుతూ ఉన్నాం. ఈ కథ మీకు బాగా తెలుసు, నేను కథ చెప్పట్లా. ఆ కథ చివరిన ఆ ధనవంతుడు అంగలార్చుచు ఆ అగ్నికూపములలో మాడిపోతూ ఉండగా 2 మనవులు అబ్రహాముని అడుగుతూ ఉన్నాడు. ఒకటేంటండి, అబ్రహామా,
లాజరును పంపించి ఎండిపోయిన నా నాలుకను చల్లార్చటానికి ఒక్క చుక్క నీళ్ళైన లాజరు తన చిటికి వేళ్ళతో నా నాలుకను తడబెట్టడానికి పంపిస్తావా అని ఒకటి అడిగాడు. అంటే గమనించండి, నరకం అనేటువంటి స్థలం ఎంత యాతన, ఎంత వేదన, ఎంత ఘోరమైనది అని ఆ సంఘటనలో ఉంటుంది. నరకమున గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే బిడ్డలారా, యూట్యూబ్లో నరకము ఒక వాస్తవము అని ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్లో మీకు 5 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను చెప్పిన వాక్యం ఉన్నాయి. మీకు టైం ఉంటే నరకము ఒక వాస్తవము అది మీరు వినండి. అప్పుడు తెలుస్తుంది అది ఎంత ఘోరమైనటువంటి స్థలమని. ఈ ధనవంతుడు అక్కడి నుంచి అంగలారుస్తూ ఏడుస్తూ మొరబెట్టి అడిగినటువంటి మొదటి ప్రశ్న. రెండవది బిడ్డలారా, ఆ మొదటి సవాలుకి సరైనటువంటి ఆన్సర్ దొరకక అబ్రహాం దాన్ని నిరాకరించినప్పుడు రెండో ప్రశ్న, అయితే అబ్రహామా, లాజరుని నా తండ్రి ఇంటికి పంపిస్తారా? నాకు 5 సోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోరమైన నరకాగ్నిలో వచ్చి పడకుండా వారిని హెచ్చరిక చేయటానికి లాజరుని తండ్రి ఇంటికి పంపమని ఆ ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఈ ధనవంతుడు పట్టు వస్త్రం ధరించి బాగా తిని త్రాగి ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తన జీవితంలో బైబిల్లో ఎక్కడ కూడా తన తండ్రిని గురించి, తల్లిని గురించి, సోదరులు 5 గురించి ఒక్క మాట కూడా ఆయన ఆలోచించలేదు, ఆయన పలకలేదు, ఆయనకి విచారం కూడా లేదు. తండ్రి ఇంటిని గురించి 5 సోదరులు ఉన్నారని ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందండి? ఆయన నరకాగ్నిలో పీడింపడుతూ ఉండగా బుద్ధి వచ్చింది. అనగా నరకాగ్నిలో పీడింపడుతున్న వారు కూడా ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు? భూలోకమున నివసిస్తున్న వారి కోసం ఆలోచిస్తూ ఉన్నారు. చదువుతో వినండి. ఈరోజు 2020 సంవత్సరంలో ఈ అక్టోబర్ నెల ఈ ధ్యానవడకములో పాల్గొంటున్న మీకు కానీ నాకు కానీ ప్రియబిడ్డలారా, మీరు 24 గంటలలో ఎప్పుడైనా ఒక్కసారి నరకమున గురించి ఆలోచిస్తారా? అసలేమైనా ఆలోచన ఉందా? మనకి ఆలోచనే లేదు. మన ఆలోచన అన్నీ ఏంటి? ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, పిల్లల్ని ఎవరికిచ్చి పెళ్లి చేయించుకోవాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా వాహనాలు కొనుక్కోవాలి, ఈ కరోనా మహమ్మారిని ఎలా తప్పించుకోవాలి, వరద నీళ్లు వచ్చింది. ప్రియబిడ్డలారా, కొంతమంది ఏం చేస్తున్నారు? వారి వాహనాలు వరద నీళ్ళు మునిగిపోకుండా ఇదిగో మా డివైన్ మర్సీ సెంటర్కి తీసుకొచ్చి పడుతున్నారు. ఇక్కడ నీళ్లు రాదు అని చెప్పేసి. ప్రియబిడ్డలారా, మానవ ఆలోచనలు దేని గురించి? ఇహలోక సంబంధమైన పనుల గురించే, ఇహలోక సంబంధమైన కార్యాల గురించే, ప్రాపంచిక కార్యాల గురించే మానవుల ఆలోచన. మీరెవరైనా, మీరు ఎంతమంది కనీసం రోజుకు ఒక్కసారి అయినా నీ మరణమున గురించి, నరకమున గురించి, పరలోకమున గురించి, రక్షణ గురించి ఎప్పుడైనా ఆలోచించావండి? ఆ ఆలోచన మనకు లేదు. కానీ మనకంటే ముందుగా మరణించి నరక కోపములో మాడిపోతున్నటువంటి వాడు, అగ్నిలో మంటలో కాలిపోతున్నవాడు ఏమనుకుంటున్నాడు? నాకున్న 5 సోదరులు కూడా ఈ ఘోరమైన నరకానికి రాకూడదు. ఇది ఇంత ఘోరమైన స్థలం, ఇది ఇంత పరితాపకరమైన స్థలం, ఇది ఇంత అగాధం అని తెలుసుకుని పగవాళ్లకు కూడా, శత్రువులకు కూడా ఇటువంటి ఒక్క ఘోరమైన పరిస్థితి రాకూడదని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, అందువలన జీవిస్తున్న మనకి ఈ విషయం తెలియదు. కానీ ఆ నరకం ఏంటో అని యేసుక్రీస్తుకు బాగా తెలుసు. అందుకే శిరాగ్రంథం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా ప్రియబిడ్డలారా, 18వ అధ్యాయము 18, 11, 12 ఏముంటుంది?
నరులు మృత్యువాద పడుదురని ఎరిగి గ్రహించి నీ చివరి అంత్యం, నీ ఆఖరి స్టేజ్ చాలా ఘోరమైనదని, చాలా బాధకరమైనదని, నీవు ధనవంతులాగా ఏడుస్తావని, నువ్వు మాడిపోతావని, భవిష్యత్తులో నీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ నరక ద్వారము ఎంత ఘోరమైనదో విశాలమైనదో నీకు తెలియదు. కానీ ఆదియు అంతము లేనటువంటి దేవునికి తెలుసు కాబట్టే ఆయన ఈ ఉదారమైన కృప నీకోసం నా కోసం రక్షణ చివరి నిరీక్షణగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ రక్షణ మార్గములో నీవు నేను ప్రవేశించడానికి ప్రియులారా, పునీత భక్తినాథ పాపు గారు జాన్ పాల్ II ద్వారా తెలియజేసినటువంటి ఒక ముఖ్యమైన అంశమే దివ్య కారుణ్య మహోత్సవం. ఏం చేయాలి? డివైన్ మర్సీ పండగ కొనియాడాలి. బర్త్డే కొనియాడుతున్నావే, వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్నావే, రకరకాల పండగలు కొనియాడుతున్నావే. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వలన పండగలు లేదు, పెళ్లి లేదు, కిల్లి లేదు, అన్నీ బంద్ అయిపోయాయి. పెళ్లికి 20 మంది 50 మంది, గృహప్రవేశానికి 30 మంది 20 మంది, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ప్రియులారా, ఇలాంటి పండగలన్నీ కొనియాడుతున్నాం. కానీ నీ చివరి అంత్యం బాగుంటాలని, నీవు నరకం నశించిపోకుండా రక్షణ పొందాలని ప్రియులారా, ఒక ఆధ్యాత్మిక పండగ కొనియాడటానికి యేసుక్రీస్తు స్వయంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ డివైన్ మర్సీ పండగ కొనియాడటం వలన ప్రియులారా, ఎలాంటి రక్షణ, ఎలాంటి దేవుని కృపా కరుణను పొందుకుంటావో నేను పొందుకుంటాను అని సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియజేసినట్టు రహస్యాలని ఆమె రాసిన డైరీలో 699వ పేజీలో ఆమె చక్కగా రాసి పెట్టింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది నేను ఒక చదువుతూ వినండి. నేను ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత తెలుగులో దాన్ని అనువాదన చేస్తాను. On that day, the very depth of my tender mercy are open. I pour out a whole ocean of graces upon those souls who approach the fount of my mercy. దీని అర్థం ఏంటి ప్రియబిడ్డలారా? On that day, ఏ రోజు? ఆ రోజు, the depth of my tender mercy are open. అనగా అవధులేని నా మృదువైన కృపా కరుణా సాగర ద్వారములు ఆ దివ్యకారుణ్య మహోత్సవము నాడు నేను ఆత్మలకై తెరచి ఉంచుతాను. నంబర్ 1, I pour out the whole ocean of my mercy upon those souls who approach that fountain of mercy. అనగా నా అనంత కృపా సాగరానికి, నా ప్రేమకి దగ్గరికి రావాలని కోరుకున్న ప్రతి ఆత్మల మీద నేను నా అనంతమైనటువంటి కృపను నేను కృమ్మరిస్తాను. ఎప్పుడు? దివ్య కారుణ్య మహోత్సవము మనము కొనియాడుతున్నటువంటి ఆ రోజు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, నెక్స్ట్ ఇంపార్టెంట్ సందేశం ఏంటంటే, నేను చదువుతాను. The soul that will go to confession and receive Holy Communion shall obtain complete forgiveness of sins and punishment. అనగా ఏ ఆత్మ అయితే, ఏ వ్యక్తి అయితే ఏ రోజు దివ్యకారుణ్య మహోత్సవ నాడు ఒక మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదము స్వీకరిస్తారో ఆ వ్యక్తి చేసిన సకల పాపములను నేను ఆ దివ్య కారుణ్య మహోత్సవ నాడు నేను పూర్తిగా క్యాన్సిల్ చేసి, రద్దు చేసి, ఆ పాపాత్ముడిని, పాపాత్మురాలను నేను కంప్లీట్లీ పూర్తిగా మన్నించి వదిలేస్తానని యేసుక్రీస్తు మాట ఇస్తూ ఉన్నాడు. వదిలేయటం మాత్రం కాదండి,
నీవు చేసిన పాపం వలన నీకు అర్హమైనటువంటి నీవు పడవలసిన శిక్ష నుండి కూడా ఆయన నిన్ను పూర్తిగా క్షమించి వదిలేస్తాడని యేసుక్రీస్తు మాట ఇస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు, ఆన్ దట్ డే ఆల్ ద డివైన్ ఫ్లడ్ గేట్స్ త్రూ విచ్ గ్రేసెస్ ఫ్లో ఆర్ ఓపెన్డ్. అనగా ఈ దివ్య కారుణ్య మహోత్సవం కొనియాడుతున్న ఆ రోజు దివ్యకారుణ్యం అనేటువంటి వరద నీళ్ళలాగా ప్రవహిస్తున్నటువంటి నా కృప అనంతమైనటువంటి ఆ వరద గేట్ని నేను పూర్తిగా తెరుస్తాను. అనగా డ్యామ్కి ప్రియబిడ్లారా గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ తెరబడినప్పుడే నీళ్లు శక్తిగా బయటికి ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, దేవుని కృపా కరుణ ఎలాంటి వంటిదంటే అలాంటి వరద గేట్ లాంటిది. అది దేవుడు ఏ రోజు దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడుతున్న ఆ రోజు ఆ గేట్ని ఆయన పూర్తిగా ఓపెన్ చేస్తాడంట. అది ఓపెన్ చేసినప్పుడు ఆ దివ్యకారుణ్య కృప వరద నీళ్ళలాగా ప్రవహిస్తూ ఈ పండుగ కొనియాడుతున్న ప్రతి ఆత్మలకి ఆయన అందిస్తాడు. ఆ కృపలో, ఆ ప్రేమలో, ఆ కరుణలో ఆత్మలు కొట్టుకుంటూ పోయేలాగున రక్షణ పొందుకుంటారు. మూడవదిగా బిడ్డలారా, లెట్ నో సోల్ ఫియర్ టు డ్రో నియర్ టు మీ ఈవెన్ దో ఇట్స్ ఎ సిన్స్ బీ యాస్ స్కార్లెట్. ప్రియబిడ్డలారా, ఇక్కడ యెషయా ప్రవక్త గ్రంథములో ప్రభు పలికినటువంటి ఒక మాట చాలా చాలా ముఖ్యమైనది ప్రియబిడ్డలారా. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయములో మనం చదువుతామా? 18వ వచనం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి విందామా? మన వివాదములు పరిష్కరించుకుందము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉండినను మంచు వలె తెల్లగా చేస్తాను. ఇంకా కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉమ్మి వలె తెల్లగా ఉను. ప్రియబిడ్డలారా, నీ పాపం నా పాపం దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే సింధూరం వల్ల ఎర్రగా ఉంటే నేను, కెంపు వల్ల ఎర్రగా ఉంటే నేను దానిని మంచులాగా తెల్లగా చేస్తా అంటున్నాడు. ఇది యెషయా ప్రవక్త ద్వారా 1వ అధ్యాయము 18వ వచనములో మనకి ప్రవక్త తెలియజేస్తున్నటువంటి సందేశం దేవుని యొక్క వాక్కు. ఈ సందేశం ప్రియబిడ్డలారా సెయింట్ ఫౌస్టినా గారి ద్వారా కూడా యేసుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? నా ఈ కృపా కరుణ సాగరానికి రావటానికి ఏ ఒక్క ఆత్మ కూడా భయపడక్కరలేదు. అనగా దేవుని కరుణ ముందు, దేవుని కృప ముందు ఏది లేదు, భయము లేదు. భయపడవద్దు. ఎందుకు ప్రియములారా వాక్యం పలుకుతుంది? మనిషి ఎందుకు భయపడతారు? దేవుని ఎదుట పాపములు కానీ, అనీతి కానీ, అక్రమములు కానీ ఏది కూడా చెల్లదు. తప్పు చేసేవాడు భయపడతాడు. మీకు తెలుసు, మీ పిల్లలు తప్పు చేస్తే, మీ పిల్లలు పొరపాటు చేస్తే పిల్లలు తల్లిదండ్రుల ముందుకు రావడానికి భయపడతారు. దొంగలు పోలీసుని భయపడతారు. నేరం చేసేవాడు శిక్షని భయపడతాడు. ఇది మానవ సంబంధమైన నీతి, లోక సంబంధమైనటువంటి నీతి. కానీ దేవుడి నీతి ఏంటంటే ప్రియబిడ్డలారా, మానవ నీతికి దేవుడి నీతికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మానవ ఆలోచనకి దేవుని ఆలోచనకి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నా నీతి ఏంటంటే, నా కరుణ ఏంటంటే, మీరు మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నను, సింధూరం వలె ఎర్రగా ఉండనను, నేను దానిని తెల్లగా చేస్తాను. నేను దానిని, అనగా మీ పాపం ఎంత ఘోరమైనదైనా, ఎంత కఠినమైనదైనా సరే, నేను నా దివ్యకారుణ్యమూర్తి మహోత్సవం కొనియాడుతున్న ఆ రోజు ఆ కెంపుగా ఉన్న పాపాలను, ఎర్రగా ఉన్నటువంటి పాపాలను, కెంపుగా ఉన్నటువంటి పాపాలను, ఎంత ఘోరమైన పాపిష్టి మనిషి అయినా ఆ రోజు నేను అనంతమైన కృపాసాగరములో నీ పాపములను పూర్తిగా నేను కడిగి శుద్ధి చేస్తా. నీకు ఇక పాపములు ఉండవు. దీనికంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి ప్రియ సహోదరి సహోదరులారా? అది దేనితో పోలించాలి? నరకముతో పోలించాలి, మృత్యువాదతో పోలించాలి, అగ్ని మండుతున్నటువంటి
ఆ నరక యాతనలతో పోలించాలి. ధనవంతుడు పడుతున్నటువంటి ఒక్క చుక్క నాలుక, అంటే ఒక్క చుక్క నీళ్ళైన నాలుక మీద చల్లార్చాలని దాహముతో ఎదురు చూస్తున్నటువంటి ఆయన దప్పికతో పోలించాలి. దానితో పోలిస్తే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు రక్షణ కోసం మనకిచ్చినటువంటి ఈ సులువైనటువంటి మార్గం ఎంత ఉన్నతమైనదో, ఎంత విశాలమైనదో, ఎంత గొప్పదో అప్పుడు మాత్రం మనం తెలుసుకుంటాం. ఆ విలువ ఎంతగా ఉంటుందో ఇప్పుడు ఒకవేళ నీకు నాకు తెలియకపోవచ్చు బిడ్డలారా. ఎందుకంటే అది నీకు అగ్రాహ్యమైనది, అది నీకు తెలవదు. మానవ బుద్ధితో ఆలోచనతో మనం తెలుసుకోలేం. అందుకే బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు తెలియచేసినటువంటి వాక్యములో ఉన్నటువంటి మర్మాలు తెలిస్తేనే ప్రియబిడ్డలారా ఈ దివ్యకారుణ్యం, ఈ దివ్య కరుణ ఎంత గొప్పదో అని నీవు నేను తెలుసుకుంటాం. నరకం ఎంత భయంకరమైనదో అని వాక్యం ద్వారా తెలుసుకుంటేనే ఈ దేవుడిచ్చే రక్షణ మార్గం ఎంత గొప్పదో అని తెలుసుకుందాం. అది లేకపోతే ప్రియబిడ్డలారా మనకు తెలవదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పినప్పటికీలారా, 2019 సంవత్సరం అనగా ఎందుకండి కోవిడ్-19 అంటున్నాడు? కోవిడ్-19 అంటున్నారు కదా. ఈ 19 ఎక్కడి నుంచి వచ్చింది? పోయిన సంవత్సరము 2019. అందువలన ఈ కోవిడ్-19 అనే పేరు వచ్చింది. 2019 సంవత్సరము అక్టోబర్, నవంబర్ నెలలో చైనాలో వుహాన్ అనేటువంటి ఒక మార్కెట్లో, ఒక టౌన్లో ఈ కరోనా మహమ్మారి ఒక బొంబులాగా వారి మీద పడి కొప్పులుగా శవాలు పడిపోయినప్పుడు నీవు నేను ఎప్పుడైనా ఆలోచించావా ఈ మహమ్మారి ఇదిగో నీ ఇంటికి వచ్చేస్తుందని? మీ అమ్మకి మీ నాన్నకి కోవిడ్ వస్తుంది నీకు ఎప్పుడైనా తెలుసా? నీకు నీ భార్యకి కోవిడ్ వచ్చేస్తుంది అని తెలుసా? మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ బంధువులకి, మీ చుట్టాలకి ఈ కరోనా వచ్చి నీ రక్త సంబంధికులే చనిపోతారని పోయిన సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలో ఈ మహమ్మారి చైనాలో వుహాన్లో ప్రారంభించినప్పుడు నీవు నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది, నిన్ను సోకింది. ఆ వేదన ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ కన్నీరు ఏంటో, ఆ సహనం ఏంటో, ఆ మృత్యువాద ఏంటో నువ్వు తెలుసుకున్నావు. అమ్మ అయినా నాన్న అయినా సరే కరోనా వచ్చిందంటే దరిదాపుకి పోవటానికి కూడా నీవు భయపడ్డావా లేదా? నాకు బాధ అనిపించిందండి. 2 చిన్న పిల్లలు, దాదాపు 8-9 వయసు ప్రాయం ఉండవచ్చు. ఆ 2 చిన్న పిల్లలకి విశాఖపట్నంలో కోవిడ్ వచ్చినప్పుడు బిడ్డలారా, ఆ 2 అక్క చెల్లెలు చేతులు పట్టుకొని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంబులెన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఇంటి నుంచి ఆ పిల్లల తల్లి కానీ, తండ్రి కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, చుట్టాలు, బంధువులు ఎవరు కూడా ఆ పిల్లలతో వెళ్ళటానికి సాహసించలేదే. అలాగే ఈ నరకం, ఈ నిత్య శిక్ష, ఆ ధనవంతుడు పడినట్టున్న మృత్యువాద ఇప్పుడు నీకు తెలవదు, ఇప్పుడు తెలవదు. కరోనా వుహాన్లో చైనాలో వచ్చినప్పుడు నువ్వెంత సులువుగా ఈజీగా తీసుకున్నావో అలాగే ఈరోజు కూడా తిని త్రాగి హాయిగా హ్యాపీగా తిరుగుతున్న నీకు ఈ నరకం అంటే దాని ఘోరతమైనటువంటి పరిస్థితి ఏంటో, నిత్యత ఏంటో, ఆ శిక్ష ఏంటో ఇప్పుడు అర్థం కాదు. అంతే మాత్రం కాదు బిడ్డలారా, ఈ దేవుని కరుణ కృప ఎంత విశాలమైనదో, అగాధమైనదో, ఎత్తైనదో కూడా నీకు అర్థం కాదు ప్రియబిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు పలికాడు ఏమని? మానవ రక్షణ పొందుకోవటానికి చివరి నిరీక్షణ ఈ దివ్యకారుణ్య మహోత్సవం తప్ప ఇంకొకటి లేదు అని. ఇంకొకటి లేదు. అది నీ బుద్ధితో అర్థం చేసుకోలేవు. ఒకవేళ బెన్నీ ఫాదర్ మీతో మాట్లాడుతున్న ఈ ఒక్క అవకాశం నీ చివరి అవకాశమేమో, ఇంకా అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే నీకు తెలవదు నీకు రేపు ఏం జరగబోతుందో. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీవెనకున్నావు నేను బాగా తింటా, నాకు ఇంకా రోజులు ఉన్నాయి, నాకు ఇంకా సంవత్సరాలు ఉన్నాయి, నాకు ఇంకా రోజులు ఉన్నాయి, నాకు ఇంకా మంచి బంగారు భవిష్యత్తు ఉంది అని అనుకుంటున్నావు కదా.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అస్సలు నీకు తెలవదు. అందుకే దేవుణ్ణి అడగాలి. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఇందాక నేనేమన్నాను? దివ్యకారుణ్య మహోత్సవం నాడు ఒక మంచి పాప సంకీర్తనం చేసి పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించే ఆత్మల, మానవుల అన్ని పాపాలను శిక్ష కూడా లేకుండా పూర్తిగా మన్నించి క్షమించి వదిలేస్తానని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు మీరు అడుగుతారు, ఈ కరోనా మహమ్మారి కాలములో పాప సంగీతం చేయటానికి ఫాదర్లు ఎక్కడా? ఈ కరోనా మహమ్మారిలో చర్చికి వెళ్ళి మాసలో పాల్గొని దివ్య ప్రసాదం పొందుకోవడానికి అవకాశం ఎక్కడా అని మీరు ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా దాదాపు 80% మంది చర్చికి వెళ్ళటం లేదు. ఒక 20% మంది మాత్రమే చర్చులు కొన్ని ఓపెన్ అయి ఉన్నా చర్చికి వెళ్తున్నారు, మాసాలు పాల్గొంటున్నారు. ప్రియబిడ్డలారా, దాదాపు ఒక 70-80% మంది ఇంట్లోనే కూర్చున్నారు, టీవీలోనే వాక్యం చూస్తూ ఉన్నారు, టీవీలోనే మాసాలు పాల్గొంటున్నారు. అప్పుడు ఈ వాగ్దానం నా జీవితంలో ఎలా జరిగి తీరాలి అని మీరు ప్రశ్నిస్తే, ప్రియబిడ్డలారా గమనించండి. క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనగా కథోలిక శ్రీసభ సత్యోపదేశము 1451 ఈ భావ సంగీతను గురించి, సప్రసాదను గురించి, పరిశుద్ధ బలిభోజన గురించి ఒక మంచి అంశము శ్రీసభ మనకు నేర్పిస్తూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఈ సత్యోపదేశము నేను మీతో ఒకసారి పంచుకుంటా. You make an act of contrition simply detesting your sins, having a resolution to sin no more, then the intention to get back to the sacrament of confession as soon as possible. You will be completely forgiven of all your sins. ఇది గొప్ప విశ్వాస సత్యం. సత్యతో వినండి. ఇక్కడ నేను చదివినటువంటి ఇంగ్లీష్ని నేను తెలుగులో అనువాదనం చేస్తాను. అదేంటంటే ప్రియబిడ్డలారా, పాప సంకీర్తనం చేయటానికి ప్రత్యక్షంగా అవకాశం లేని ఈ సమయంలో నీవు చేయాల్సింది ఏంటంటే, ప్రభు సన్నిధిలో నీవు మోకరించి, నీవు ఇంట్లో ఉన్నా, నీ రూములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, స్థలం దీనికి పరిమితి కాదు. నీవు ఎక్కడ ఉన్నా ఆ స్థలములో ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మోకరించి ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుని, ప్రభువా, నేను ఇప్పటి వరకు మనస్స వాచ కర్మణ చేసిన పాపములన్నీ ఇదిగో నీ ముందు ఒప్పుకుంటున్నాను. ఇక మీదట ఎప్పుడనూ ఎన్నడూ ఎటువంటి పాపం చేయనని ఒక మంచి నిర్ణయం నేను తీసుకుంటే, అలాగే ఎప్పుడైతే చర్చలు తెరవబడతాయో, ఎప్పుడైతే నాకు మంచి పాప సంకీర్తన గురువు దగ్గరికి వెళ్ళి చేసే అవకాశం త్వరగా వస్తుందో, అప్పుడు నేను చర్చికి వెళ్ళి గురువు దగ్గర మంచి సాక్రమెంటల్ కన్ఫెషన్ చేసుకుంటాను అని నీవు నిర్ణయం తీసుకున్న మరుక్షణం సంఘం ఆర్సిఎం చర్చ్ బోధిస్తూ ఉంటుంది, నీ పాపములన్నీ ఆ కరుణామయుడు క్షమించి మన్నించి వదిలేస్తాడు. వావ్, ఎంత గొప్ప కార్యం చూడండి. ఇంకా ముందుకు, if you are not able to receive communion, you make a spiritual communion just asking God to come into your heart and receive the grace as if you have received the communion sacramentally, having the intention to receive the communion when churches are open. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు దివ్యసప్రసాదం ప్రత్యక్షంగా చర్చికి వెళ్ళి సాక్రమెంటల్లీ స్వీకరించడానికి అవకాశం లేనటువంటి ఈ కరోనా పరిస్థితిలో నీవు టీవీ ముందు కూర్చొని ఆన్లైన్లో ఒక మాసంలో పాల్గొని, ప్రభువా, శారీరకంగా
శరీరముతోనూ రక్తముతోనూ నీ యొక్క దివ్య సప్రసాదం స్వీకరించే అవకాశం నాకు లేకపోయినను, నీకోసం నేను నా ఆత్మను హృదయాన్ని సిద్ధం చేసి ఉన్నాను. నాలో ప్రవేశించి నాలో నివసించండి ప్రభువా. ఈ కరోనా మహమ్మారి కాలం అయిపోయిన పెదప్ప ఎప్పుడైతే త్వరగానే నాకు ఒక దివ్య సప్రసాదము వాస్తవంగా స్వీకరించే అవకాశం వస్తుందో అప్పుడు నేను తప్పకుండా స్వీకరిస్తాను ప్రభువా అని నిర్ణయం తీసుకున్న మరుక్షణం వాక్యం పలుకుతుంది, ఆత్మలో నీవు దివ్య సప్రసాదం స్వీకరించినట్లే. అనగా నీ ఇంట్లోనే కూర్చొని ఈ దివ్యకారుణ్య మహోత్సవము కొనియాడి సకల పాపముల నుండి, నీకు పడవల శిక్ష నుండి కూడా నీవు దేవుని కృప వలన కరుణ వలన తప్పించుకోవటానికి మళ్ళా బతకటానికి అవకాశం నీకు ఉంది అని కత్తోలిక శ్రీసభ నేర్పిస్తూ ఉంది. ప్రియులారా, నీ ఆత్మరక్షణకై సంఘం, సభ, ఆర్సిఎం చర్చ్ ఎప్పుడు కూడా నీకు సమీపమునే ఉంది అని మాట. ఎంత గొప్ప కార్యం అండి. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఈ సువార్త పరిచర్య యొక్క చివరి అంశములకు మనం వస్తూ ఉన్నాం. ఈ దివ్యకారుణ్య మూర్తి మహోత్సవం నాడు ఏదైతే యేసుక్రీస్తు సిస్టర్ సెయింట్ ఫౌస్టినా గారి ద్వారా చేయమని ఆదేశించారో ఆ కార్యము ఏ వ్యక్తి అయితే చేసి ముగిస్తారో ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం బిడ్డలారా, యువర్ సోల్ విల్ నెవర్ బీ క్లీనర్ అదర్ దాన్ ద మొమెంట్ ఆఫ్ యువర్ ఒరిజినల్ బాప్టిజం అండ్ ఈస్ ఆన్ డివైన్ మర్సీ సండే. అనగా జ్ఞానస్నానం పొందుకున్న ఆ రోజు నీ ఆత్మకు ఎంత పరిశుద్ధత కలిగినదో, ఎంత నిర్మలత్వాన్ని పొందుకున్నావో అటువంటి పరిశుద్ధత, నిర్మలత్వము నీ జీవితములో నీకు పొందటానికి ఇంకొక అవకాశం లేదు. కేవలము దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు మహోత్సవం నాడు ఈ పండగ ఆత్మలో నిజంగా నీవు పొందటం ద్వారా మాత్రమే. అనగా ఇక్కడ రెండు పోలికలు ఉన్నాయి, రెండు కంపారిజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నీవు జ్ఞానస్నానం పొందుకున్న ఆ రోజు నీ ఆత్మలో, శరీరములో, మనసులో నీకు కలిగినటువంటి పరిశుద్ధత, నిర్మలత్వము, హోలీనెస్, శాంక్టిటీ, ఓకే, దానికి సమానమైనటువంటి పరిశుద్ధత, నిర్మలత్వం, శాంక్టిటీ పొందుకోవటానికి నీకు ఒకే ఒక అవకాశం మాత్రం అనుభవిస్తున్నాడు. అదేంటంటే ఈ దివ్య కారుణ్యమూర్తి మహోత్సవము. యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేసినట్లుగా నీవు నేను కొనియాడితే జ్ఞానస్నానం పొందిన రోజు నీవు పొందుకున్న పరిశుద్ధతకి సమానమైన పరిశుద్ధత నీవు పొందుకుంటావు. ఇది కాకుండా వేరే ఏ ప్రార్థన కానీ, ఏ ఉపవాసము కానీ, ఏ దాన ధర్మ క్రియలు కానీ, ఏ పాప సంకీర్తనము కానీ దేని వలన కూడా నీ ఆత్మకు ఆ పరిశుద్ధత, ఆ నిర్మలత్వము, హోలీనెస్, శాంక్టిటీ ఎప్పుడు రాదు. అంటే దీనికి వాస్తవం అర్థం ఏంటి? నీవు మళ్ళా పోయి ఆ జ్ఞానస్నానం పొందలేరు. హలో, చదువుతో వినండి, నీవు జ్ఞానస్నానం ఎప్పుడో పొంది ఉన్నావు. ఆ పరిశుద్ధత, ఆ నిర్మలత్వం, శాంక్టిటీ పాపం వలన ఎప్పుడో నీవు నేను పోగొట్టుకున్నాం. అది ఇంకా ఎప్పుడు తిరిగి రాదు. అయితే ఆ పరిశుద్ధత, నిర్మలత్వం పొందుకోవటానికి ఒకే ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది నీకు నాకు. అదేంటంటే ప్రియబులారా, ఈ దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు మహోత్సవం కొనియాడుతూ ఆ నిర్మలత్వం, పరిశుద్ధత మళ్ళా ఆయన కృప వలన, కరుణ వలన పొందుకోవటం మాత్రమే నీ ముందు, నా ముందున్న ఏకైక అవకాశం. అందుకే ప్రియబులారా, ఈ దివ్య కారుణ్యము అంత ప్రాముఖ్యమైనది. ఈ రహస్యం తెలుసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇదేదో పండగ కాదు, ఇది ఒక స్టోరీ కాదు, ఒక కథ కాదు. నీ ఆత్మరక్షణ అంశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇంకా చివరిగా ప్రియ సహోదరి ప్రియ సహోదరులు గమనించండి, మనం అనుకుంటాం క్యాథలిక్స్ మాత్రమే రక్షణ ఉంది అని. నేను చాలాసార్లు అడిగాను, పిల్లరా బైబిల్ ఎక్కడ రాసి ఉందండి క్యాథలిక్స్ మాత్రమే రక్షణ పొందుకుంటారని? బైబిల్ ఎక్కడ రాసి ఉందండి ప్రొటెస్టెంట్స్ సహోదరి సహోదరులకు మాత్రమే రక్షణ పొందుకుంటారని? అన్యులకి రక్షణ లేదు అని బైబిల్ ఎక్కడైనా ఉందా అండి? ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా గమనించండి, అందరూ దేవుని బిడ్డలని, అందరూ రక్షింపబడాలని దేవుడు ఏర్పరచినటువంటి ఈ రక్షణ ప్రణాళిక అంటే అందరూ రక్షించబడే ఒక మార్గం యేసుక్రీస్తు మన ముందు తెరచి ఉంచారు. అందువలన ఎవరిని హింసపరచవద్దు. ఏ జాతి కుల మతానికి చెందిన వాళ్ళైనా అందరూ దేవుని బిడ్డలని, వారిని కూడా రక్షించటానికి యేసు క్రీస్తు సిద్ధంగా ఉండే, అది ఆపటానికి కాదనడానికి నువ్వు ఎవడవు, నేనవన్నీ. ఈ స్వార్థపు ఆలోచన ఉండకూడదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుని పోలిక సృష్టించబడిన వారందరూ ఆయన బిడ్డలే. విలువైనటువంటి ఆత్మ కలిగి ఉన్నవారే ప్రతి మనిషి. జాతి లేదు, మతము లేదు, కులము లేదు, ఆడ మగ తేడా లేదు, నీ రంగు లేదు, కలరు లేదు, నీ చదువు లేదు, ఉద్యోగము లేదు, నీ ఆస్తిపాస్తు లేదు, మీ ఇల్లు లేదు, మీ వాహనాలు లేవు. నీకున్నటువంటి ప్రాపంచమైనది ఏది కూడా దానికి అడ్డుగా లేదు అని తెలుసుకోవటానికి ఈ దివ్యకారుణ్యమూర్తి మహోత్సవం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. అందువలన వినయముతో వినమ్రతతో అందరినీ ప్రేమించాలి. అందరు రక్షించబడాలని యేసుక్రీస్తుకుంటే ప్రియబులారా అది కాదనటానికి మనకి హక్కు లేదు. అలా అనుకోవటం తప్పే. అలాగే ప్రియబులారా గమనించండి, అందరికీ ఏం కావాలి? దేవుడు నా పాపములు మన్నించాలి, యేసుక్రీస్తు నా తప్పులు మన్నించాలి. ఎంత ఘోరమైన పాపిష్టి మనుషులు కూడా పాపాలు ఒప్పుకుంటారే, పాప సంకీర్తనం చేస్తారే. కానీ ప్రాబ్లం ఏంటి? ఒప్పుకున్న పాపాలే మళ్ళా మళ్ళా పోయి సిగ్గు లేకుండా చేస్తారు. దేవునికి ఇచ్చిన మాటలే మళ్ళా మళ్ళా భయం లేకుండా ఖండిస్తారు. ప్రియులారా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఘోరమైన పాపిష్టి మనిషి కూడా, నీవు కూడా నేను కూడా ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చే మాట తప్పలేదు. ప్రియులారా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా గమనించండి, అలాంటి ఎన్నో దేవునికి ఇచ్చిన మాటలు కూడా మనం మళ్ళా వదిలిపెట్టామంటే, పాటించలేదు అంటే ఇది మనకు ముందున్నటువంటి ఒక మంచి అవకాశం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. అలాగే ఎవ్రీవన్ కెన్ రిసీవ్ గ్రేస్ ఆన్ దిస్ డివైన్ మెర్సీస్ అంటే అందరూ కూడా ప్రియబులారా ఈ కృపను ఈ కరుణను పొందవచ్చు. చివరికి ప్రియబులారా గమనించండి, సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన, Lord Jesus, you promised Saint Faustina, the soul that will be into confession. I am unable to, but I have made act of contrition. And the soul that receives the Holy Communion, I am unable, but I made a spiritual communion, will receive a complete forgiveness of sins and of punishment. అనగా మనము ఈ దివ్య కారుణ్య ధ్యాన వడకం రోజు తర్వాత రానున్నటువంటి రోజులు, నీకు ఎన్ని రోజులు ఉన్నాయో ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీకు తెలియదు. ఉన్నంతకాలం ఉన్నంత రోజు ప్రియబులారా నీవు ప్రతిరోజు నేను ఇప్పుడు చెప్పే ప్రార్థన మీరు చెప్పాలి. అదేంటంటే ప్రియబులారా, ప్రభువా కరుణామయుడా, నీవు సెయింట్ ఫౌస్టినా గారికి తెలియజేసినట్లుగా ఏ మనిషి అయితే ఏ వ్యక్తి అయితే మంచి పాప సంకీర్తనం చేసుకొని ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటారో, ఏ ఆత్మ అయితే పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరిస్తారో, నేను ఈ పరిస్థితిలో నేను పాప సంకీర్తనం చేయలేను, సప్రసాదం స్వీకరించలేను, కానీ నా ఆత్మలో పాపాలను వదిలిపెట్టి నేను పాప సంకీర్తనం చేసుకున్నాను, నేను ఆన్లైన్లో టీవీలో మాస్లో పాల్గొని ఆత్మలో దివ్య సప్రసాదం స్వీకరించి ఉన్నాను,
కనుక నీ వాగ్దాన ప్రకారం నా సకల పాపములను, నా సకల దోషములను కనికరముతో, కృపతో మన్నించి నా పాపం వలన న్యాయ సంబంధమైన నా శిక్ష నుండి నన్ను పూర్తిగా క్షమించి వదిలివేయండి ప్రభువా. జ్ఞానస్నానం పొందిన ఆ రోజు నా ఆత్మకు కలిగిన పరిశుద్ధత నాకు మరలా దయచేయండి. నీ సొంత బిడ్డగా, నీ సొంత కుమారుడుగా, కుమార్తెగా నన్ను మార్చండి అని ప్రతిరోజు ప్రియ బిడ్డలారా ఆ ప్రభు సన్నిధిలో నీవు నేను ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ దివ్య కారుణ్య మహోత్సవం నాడు యేసుక్రీస్తు వాగ్దానం చేసినటువంటి అన్ని వాగ్దానాలకి నీవు నేను అర్హులుగా మారతాం. ఈ గొప్ప సందేశాన్ని బిడ్డలారా మీరు మర్చిపోదు. నేను ఈ వాక్య సందేశం ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. గమనించండి, సాయంకాలము 6 గంటలకి మీకు 2వ వాక్య పరిచర్య ఉంటుంది. అలాగే సాయంకాలం 7 గంటలకి దివ్య సప్రసాద ఆరాధన, దివ్య కారుణ్య జపమాల ప్రార్థన మీకోసం చేస్తూ ఉన్నాం, నడిపిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని శరములు వంచి నాతో ప్రార్థన చేయండి. పరమ కృప కరుణకు నిలయమైనట్టు యేసయ్య, మానవ రక్షణకి చివరి నిరీక్షణ దివ్య కారుణ్యం మాత్రమేనని సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా తెలియచేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. వందల ఆశలతో, వేలాది కోరికలతో ఈ తెలుగు ధ్యాన వడకము కోసం ఎదురు చూస్తూ ఉన్నా. టీవీలో ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలందరినీ నీ చలన చూపుతూ చూడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విని ఏ వ్యక్తి అయితే, ఏ బిడ్డ అయితే ఇక మీదట ఎప్పుడు ఎన్నడూ పాపములు ఇంక మీదట చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేసుకొని పాప సంకీర్తనం చేస్తారో, సాధ్యమైతే గురువు దగ్గరికి వెళ్ళి నిజంగా పాప సంకీర్తనం చేసుకుంటారో, ఏ ఆత్మ అయితే, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ బలిభోజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరిస్తారో, ఒకవేళ స్వీకరించే అవకాశం లేకపోతే ఆత్మలో దేవుని యొక్క సప్రసాదాన్ని ప్రసన్న పొందుకోవటానికి ఆశిస్తూ మాసులో పాల్గొంటారో వారందరి మీద నీ పరిశుద్ధ కలువరి రక్తమును ప్రోక్షించండి. గాయపడిని పరిశుద్ధ హృదయం నుండి ప్రవహించిన ఆ జీవజలమొత్తం దివ్య రక్తమొత్తం వారిని తల నుండి కాళ్ళ వరకు కడుగండి ప్రభువా. ఈ బిడ్డల చేసిన పాపం వలన కింపుగా ఉన్నటువంటి, ఎర్రగా ఉన్నటువంటి, సింధూరముగా ఉన్నటువంటి పాపములన్నిటినీ ఆ కరుణా సాగరములో కడిగి శుద్ధి చేసి వారి ఆత్మలకు పరిశుద్ధతను, నిర్మలత్వమును అనుగ్రహించండి ప్రభువా. వీరి పాపం వలన వీరిపై వచ్చినటువంటి శిక్ష నుండి, శాపము నుండి, దోషము నుండి ఈ బిడ్డని పూర్తిగా క్షమించి వదిలేసి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరెవరైతే కుటుంబ సమేతగా, ఎవరైతే వ్యక్తిగతంగా ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొని వాక్యాన్ని వింటున్నారో, ఆరాధనలో పాల్గొంటారో, మాసలో పాల్గొంటున్నారో వారందరూ కూడా దేవుని అపారమైన కృపా సాగరములో మునిగి ఆ దేవుని అవధులేని కృపను, కరుణను పొందుకొందుదురుగాక. దేవుని ప్రేమ ఎంత అగాధమైనదో, దేవుని ప్రేమ ఎంత విశాలమైనదో, దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదో అని ఈ తెలుగు ధ్యాన వడకము ద్వారా వీరందరూ తెలుసుకొందుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డలు విని ధ్యానించిన వాక్యం 30, 60, 100 ఈ బిడ్డ జీవితంలో ఫలించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ డే టైం అంతా ఖాళీగా ఉంది. ఉదయం మీరు ధ్యానించిన ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. సాయంకాలము మీ పనులన్నీ ముందుగానే ముగించి 6 గంటలకల్లా టీవీ ముందు రండి. మీ మొబైల్ ఫోన్ ఆన్ చేసి కూర్చోండి. మీ 2వ వాక్య పరిచర్య వింటారు. దేవుని అవధులేని ప్రేమను గురించి వినబోతూ ఉన్నారు. తర్వాత దివ్య సప్రసాద ఆరాధనలో ఈ కృపాకరణ కోసము దివ్య కారుణ్య జపమాల ప్రార్థన మనం చెప్పబోతూ ఉన్నాం. మా 900 మధ్యస్థ ప్రార్థన టీమ్ మెంబర్స్ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.